నా రీల్స్ చూస్తున్నావంటే నీకేదో తెలియాలి. మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇంటికొచ్చి గబగబా మమ్మీ, మమ్మీ నాకు డబ్బులు కావాలి. నేను పెన్సిల్ కొనివ్వాలి మా ఫ్రెండ్‌కి పోయింది అంది. అరే! ఫ్రెండ్ పెన్సిల్ పోతే వెతకాలి ఎక్కడుందో ఏంటో అనేది మరి నువ్వెందుకు కొనివ్వాలి అంటే, లేదు మమ్మీ కొనిచ్చేయాలి. లేకపోతే నా మీద కంప్లెయింట్ చేస్తాను టీచర్‌కి అని. అదేంటి అర్థం పర్థం లేకుండా నీ మీద కంప్లెయింట్ చేయడం ఏంటి? నువ్వేమైనా తీసావా? అని గట్టిగా అడిగింది ఆ తల్లి. లేదు మమ్మీ ఆహ్, పెన్సిల్ పోయింది. నేను పక్కనే కూర్చున్నాను గాబట్టి నాదే తప్పు. నువ్వే పోగొట్టావని చెప్తుంది. ఎలాగైనా తీసుకురా, లేకపోతే డబ్బులడిగి తీసుకురా, పెన్సిల్ కొనిచ్చేయి. లేతే ఏదైనా ఎక్కడైనా దొంగతనం చేసిందే తీసుకొచ్చి పెన్సిల్ ఇచ్చేయి. నా పెన్సిల్ నాకు కావాలి. లేకపోతే టీచర్‌కి నువ్వే తీసావని కంప్లెయింట్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేసిందంట. అయితే ఆ తల్లి ఏం చేసిందంటే కూర్చోబెట్టింది. సరే నాన్న పెన్సిలే కదా! 10 రూపీసో, 5 రూపీసో, 6 రూపీసో ఎంతో కొంత నేను కొనివ్వగలను. కొనిచ్చేస్తాను. నువ్వు తీసుకెళ్ళి ఇస్తావు. కానీ తీసుకెళ్ళిన తర్వాత నువ్వు తప్పు ఒప్పుకున్నట్టే. ఆ పెన్సిల్ నువ్వే తీసావు అని కన్ఫర్మ్ అయినట్టే. మరి నువ్వు ఆ తప్పు ఒప్పుకుంటావా అని అడిగింది తను. ఛ! నేను ఒప్పుకోను. అసలు నెవర్ నేనసలు తీయనే తీయలేదు. ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. జస్ట్ అటు పక్కన కూర్చున్నానంతే. అంతేగాని ఆ టీచర్‌తో చెప్తారన్న భయంతో నేను కొనేసి తీసుకెళ్తాను గానీ, నేను తీయలేదు మమ్మీ ప్రామిస్ అని చెప్పింది. అయితే అప్పుడు వెంటనే ఆ తల్లి, నాన్న ఇప్పుడు నువ్వు తప్పు ఒప్పుకొని పెన్సిల్ తీసుకెళ్ళిస్తే, రేపు పొద్దున్న ఇంకొక వస్తువు పోతుంది. ఇంకొక వస్తువు పోతుంది. నువ్వు తన పక్కన కూర్చుంటావు. లేదా వేరే వ్యక్తే తన పక్కన కూర్చుంటారు. నీ ఫ్రెండో, ఇంకెవరో, ఇంకెవరో కూర్చుంటారు. అయితే వాళ్ళని కూడా ఇలానే చెప్తుంది కదా తను. కాబట్టి నువ్వు తప్పు ఒప్పుకోవద్దు. నువ్వు భయపడొద్దు. ధైర్యంగా ఎళ్ళు. నేను టీచర్‌తో మాట్లాడని చెప్పి తల్లి పంపించిందనమాట. యాక్చువల్‌గా ఎలా ఉందంటే పేరెంటింగు ఎలా ఉంది పిల్లల్లో అంటే ఎదుటివాడు తప్పు చేయకపోయినా, ఆ తప్పుని ఎలా అయినా నెట్టేసి తన దగ్గర నుంచి సంథింగ్ రాబెట్టుకోవాలి. ఇది ఇక్కడ పెన్సిలనే కాదు. రేపొద్దున భవిష్యత్తులో ఆ పిల్ల పెద్దయిన తర్వాత కూడాను తన వ తన వల్ల తప్పు జరిగినా, తన పక్క వాళ్ళ మీద డిపెండ్ అయ్యి, ఆ తప్పుని తన మీద తోసి ఎలా అయినా ఆ వస్తువుని రాబెట్టుకోవాలి తన దగ్గర నుంచి అనేది కాన్సెప్టు చిన్న పిల్లల్లో ఇది ఉండకూడదని చెప్పి చెప్తున్నాను.